ఊర్వశి ఎవరు? ఏమండి? అమ్మ రమ్మగారు మిమ్మల్ని కాదు, ఊర్వశి లేదా? ఉంది, పంపిస్తా ఉండండి. ఊర్వశి, సరపం గారు వచ్చారే. ఏంటి సరపం? మొన్న కాస్త కాఫీ పొడి అప్పు తీసుకున్నాను కదా, ఇచ్చి పెడదామని వచ్చాను. మీ నాన్న కుంభకర్ణుడి కజిన్ బ్రదర్లా గురకలు కొడుతూ నిద్రపోవడమేనా? మీ అక్కగారికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నాడా? లేదు సర్వం, నాన్నేం పట్టించుకోడు. ఆ పనేదో మనం చూడాల్సిందే. ఏమిటో గుండెల మీద గాడి పొయ్యి లాంటి 50 ఏళ్ల పెద్ద కూతురు పెళ్లి విషయం ఈషన్ మాత్రం పట్టించుకోకుండా డీజిల్ ఇంజన్ కూతల్లాంటి శబ్దాలు చేసుకుంటూ రోజుకి 26 గంటలు నిద్రపోతున్నాడంటే ఇంకా ఆ మనిషిని ఏమనాలి? ఇదంతా నా దౌర్భాగ్యం ఊర్వశి. మీ అక్కకి పెళ్లి కాకుండా నీకు కాదు, మీ అక్కకేమో నేను బతికుండగా పెళ్లి కాదు. నేనేమో నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోలేను. ఆ జన్మాంతం పై ఇంటో నువ్వు, కిందింటో నేను పడి ఉండాల్సిందే తప్ప ఒక ఇంటి వాళ్ళం కాలేం. ఇదంతా నా జాతకం. కానీ ఈ డీజిల్ ఇంజన్ కాస్త డీజిల్ పోయి కోతలు కూసుకుంటూ పడి ఉంటుంది. నమస్కారం మాస్టారు. హోటల్ మాస్టారా, ఏమిటి ఇలా వచ్చారు? రాత్రంతా కంటి మీద కునుకులేదండి. రాయుడు గారు ఆ పిల్ల రాక్షసుడు బండబూతులతో జుగల్బందీ కచేరీ చేసినట్టుగా కళ్ళొచ్చి చంపేశాయి. నాకు మాత్రం నిద్ర పట్టి తచ్చిందా మాస్టారు? ఓ పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చిన కోతలు కూసాడా రాయుడు గారు. ఏం చెయ్యాలో నాకు ఏం పాలుపోవడం లేదు. అటు ఇటు చూసి ఆ పసివెద కాళ్ళ మీద పడైనా సరే వాడికి ఓ చెంచాడు విద్య నేర్పి వాళ్ళ నాన్నగారికి చూపించి తిరాలి మాస్టారు, లేకపోతే మన ఆబోరు దక్కదు. మరే మాస్టర్లందరినీ రమ్మనండి. ఆ కుర్ర కంసుణ్ణి, పిల్ల హిరణ్యకశిపుణ్ణి వెతికి పట్టుకుని మోకొమ్మడిగా వాడి కాళ్ళ మీద పడి. గోపి, అమ్మో అమ్మో, ఏంటి బాబు, మేమందరం నీ కుమారులమేనన్న మాట. అమ్మో చూడు బుల్లిరాయుడు, క్రీస్తు శకం 1216 నుంచి 1324 దాకా, అంటే ప్రభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ తదియ నుంచి ఆంగీరసనామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య దాకా మన దేశాన్ని పరిపాలించినటువంటి. బాబోయ్ వల్లభరావు మాస్టారు, ఆపేయండి బాబోయ్, నా వల్ల కదా, ఆపేయండి. అబ్బాయి గారితో హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నారు కదా. నాన్న గోపి, కాస్త మా ఎందు దయతలిచి మేం చెప్పే 4 ముక్కలు వినాలి నాయన. ఎందుకు వినాలి? అంటే మేము నీకు సరైన శిక్షణ ఇవ్వకపోతే మీ నాన్నగారు వేసే శిక్షకు గురవుతాను నాన్న. మా ఉద్యోగాలు ఊడిపోతాయి బాబు. నేను రోడ్ల మీద అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తండ్రి. మా బాబు కదూ, కాస్త ఓ 4 రోజులు మా పాఠాలు విను బాబు. గోపి మంచి పిల్లవాడు ఊర్వశి గారు, మన మాట వింటాడు. ఏనన్నా బాబు, ఇప్పుడు మా బతుకులు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు మా పాఠాలు వింటానంటే తప్ప నీ కాళ్ళదలను. ఎంత చల్లని మాట చెప్పావు మమ్ము అన్న తండ్రి. పెసలు ఇక దూకండి. నాన్న, ఈ ఒక్కరోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ నాన్నగారు ఎదుట చక్కగా జవాబులు చెప్పి మా ఉద్యోగాలు నిలుపుతావు కదా తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. అలాగే. నమస్కారం దొరగారు. ఏందయ్యా పంతులు, రైస్ మిల్ మాట గుర్తుందా మీ? అయ్యా, ఎందుకు గుర్తు లేదు దొరవారు? ప్రతి క్షణం ఆ రైస్ మిల్లే మా కళ్ళ ముందు కదలాడి మాకు బస్తాలు మోస్తున్న ఫీలింగు కలిగి మా వీపులు నడువులు నొప్పి కూడా పుడుతున్నాయండి అయ్యా. మిల్లు బొమ్మ కూడా గీంచా, చూపించమంటారా? అక్కర్లేదు దొరవారు, మీరు ఇంకా రైస్ మిల్ గురించిన ఆలోచనని పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే బుల్లి దొరవారికి మేము చక్కటి తర్ఫీదునిచ్చాం. అట్టగా సమస్తమైన విషయాల్లో వారికి గొప్ప పాండిత్యం వచ్చేసింది. ఏది చూపించండి సోత్తా. మేస్టర్లు చూస్తారే, రండి, దూకండి. బాబు గారి ప్రతాపం దొరగారికి చూపించండి. బాబు చిన్నరాయుడు వారు,
క్రీస్తు శకము 639 నుంచి 748 వరకు. అంటే శుక్లనామ సంవత్సర ఆషాఢ శుద్ధ దశమి నుంచి చైనామ సంవత్సర శ్రావణ బహుళ షష్ఠి దాకా మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరు? చెప్పు బాబు, ఎవరు? చెప్పు బాబు, చెప్పు బాబు, చెప్పు. అమ్మో బాబు చక్కగా సరిగ్గా చెప్పాలి. 2 ఎంత? బాబు, నీకు చాలా కీర్తనలు నేర్పించాను కదా, అందులోంచి ఒక త్యాగరాజు కీర్తన పాడు నాన్న. గుగ్గు గుగ్గు గుడిసింది మమ్మ ఉంది. బాబు ఇది త్యాగరాయ కీర్తన బాబు. ఈ కాగితం మీద ఆవు బొమ్మ వేసి నాన్నగారు చూపించు బాబు. నాకొద్దు బాబు, నీ విద్య నాకు తెలుసుగా, బాగా నేర్పించారు కదా, డైరెక్ట్ గా నాన్నగారికి చూపించు బాబు. ఇది ఆవంటయ్యా. ఏయ్! నీ అస్సలు మిమ్మల్ని కాదు బే, ఇట్లాంటి ఎదమల్ని కొన్న అబ్బా అమ్మల్ని తిట్టాలి, వాళ్ళని కన్నోళ్ళని ఎర్రగోసేయాలి. ఎవరే డిఈఓ గారు వచ్చిన రోజు కంటే ఆడిద్య ఇంకా చేసింది కదంట్రా. ఇద్దంట్రా ఇన్ని రోజులు మీరు నేర్పిన ఇద్య లాభం లేదు. రేపటి నుంచే రైస్ మిల్ కి పునాదులు తవ్విస్తాను. అందులో మీతో బండ చాకరీ చేయించకపోతే నా పేరు పెద్దరాయుడే కాదు. అయ్యా దొరవారు, దొరవారు. సరబాం లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా మన పెళ్ళే. నిజంగానే? ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికి అన్నాను ఆ మాట. ఛీ! అమ్మో అమ్మో, ఆ పిల్ల రాక్షసుడు ఇంత గుండెలు తీసిన బంట అనుకోలేదు మాస్టారు. మనం చెప్పిన పాఠాలన్నీ విన్నట్టే నటించి వాళ్ళ నాన్న ముందు మనకు గాలి తీసి పారేశాడు. అసలు క్రీస్తు శకం 1432 నుంచి 1682 దాకా, అంటే విగ్రహనామ సంవత్సరం వేస్తారు. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఆవు బొమ్మ వేయమంటే కోతి బొమ్మ వేస్తాడు ఆ సుంఠ. ఇంకా వాణ్ణి దారిలో పెట్టడం మన వల్ల కాదు మాస్టారు. ఉన్న పంచలు బనీళ్లు చించేసుకుని రైస్ మిల్లో పనిచేయడానికి తయారైపోవడమే మంచిది. బీడీలు చదివి బీడీలు కాల్చుకుంటూ రైస్ మిల్లో పనిచేయాల్సిందే, అంతే, తప్పదు. మాస్టరు, ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వద్దు మాస్టారు, వద్దు. ఇంకో పిచ్చి ప్రయత్నం చేసి మరోసారి వెర్రి వెధవలం అవటం నాకు ఇష్టం లేదు. ఇందాక విన్నారు కదండి, మనతో ఆపకుండా మన వంశ మూల పురుషుల్ని, తాత ముత్తాతల్ని కూడా బరిలోకి లాగి బలేసేసాడు ఆయన. అది కాదు మాస్టరు, రామకృష్ణ అని ఓ తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను చాలా మంచి టీచర్ అని గొప్ప పేరుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అతన్ని మనం ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ పిల్ల రాక్షసుని దారిలోకి తెగలనిపిస్తుంది. అవును మేస్టారు, మన ఫేసులు మరీ పాతవైపోయి ఫేస్ వాల్యూ పడిపోయి ఆ పిల్ల వెధవకి మరీ చులకనైపోతున్నాం. ఎవరైనా కొత్త మాస్టర్ని పిలిపిస్తే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. నిజమే మాస్టర్, అదొక్కటే మార్గంలో తోస్తుంది. సరే, వచ్చడివాడు ఫల్గునుడు మన బాధలు తీర్చేవాడైతే నాకు ఆనందమే కదమ్మా. వాసు మాస్టారు, పిలిపించండి మీ స్నేహితుడిని. అమ్మో, ఇదిగో ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు రా దేవుడు. అన్ని మిమ్మల్ని అందరినీ కలిపి ఆట ఆడిస్తా వెర్రినా. ఆ!